ఏమే నేను మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అట్లీస్ట్ నెల రోజులైనా పంపరోళ్ళు. నేనంటే ప్రేమే వాళ్ళకి. భోజనం గీజనం అంతా అక్కడే. నెల రోజులు కానీ ఫోన్ చేసామంటే ఒప్పుకోనా? వస్తున్నాను కదా సార్, ఎందుకు లాగుతున్నారు? ఎక్కడున్నావు? ఫ్రెండ్ తో బయటకు వచ్చినానే. 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? గంటలో వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? అరగంటలో వచ్చేస్తానే. ఎప్పుడు వస్తావు? నీ పక్కనే ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావా? నిమ్మకాయలు ఉంటాయి మన సైడు. నిమ్మ బస్తాలు మోస్తాడు మా నాన్న. అది చేస్తాడు. రాళ్ళు ఇంత బండలు ఉంటాయి, వాటిని కొట్టి. హాయ్ అందరికి, చాలా రోజుల తర్వాత మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనం రీసెంట్గా ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి సురేష్ గురు బ్రదర్ని కలవటం జరిగింది. ఈ వీడియోలో సురేష్ గురు గురించి పూర్తి వివరాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సురేష్ గురు బ్రదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. వెంకటగిరి శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్లు దూరం ఉంటుంది. వెంకటగిరిలో జాబ్ చేస్తుంటాడు. అక్కడే ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది, అందులో ట్రాక్ వెల్డర్ గా జాబ్ చేస్తున్నాడు. జాబ్ ప్లస్ ఫ్రీ టైంలో ఇలాంటి రీల్స్ వీడియోస్ చేస్తుంటాడు. ప్లాస్టిక్ ని నిర్మూలించాలని చెప్పి వాళ్ళ ఊర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. ఎవరైతే ఎంత ఎక్కువ ప్లాస్టిక్ తీసుకొస్తారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ చెప్పున ప్లాస్టిక్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఇవే కాదండి, మన సురేష్ గురు బ్రదర్ 2000 హెల్మెట్లు కూడా పంచాడు. వెంకటగిరి ఇంతకుముందు చిత్తూరులో ఉండేదండి, ప్రజెంట్ ఇప్పుడు తిరుపతిలో కలిసింది. ఇదిగో కనిపిస్తుంది కదండి, ఈ రైల్వే స్టేషన్ లోనే సురేష్ గురు వర్క్ చేస్తుంటాడు. ట్రాక్ వెల్డర్ గా పనిచేస్తుంటాడండి. నైట్ పూట మీకు చూపించాలని చెప్పి కేవలం ఇక్కడికి వచ్చాము. సురేష్ గురు ఎలాంటి వాడు, మంచివాడా, వ్యక్తిత్వం ఎలా ఉంటది అని చెప్పి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కుర్రాన్ని అడిగాము. ఇదేనండి వెంకటగిరి రైల్వే స్టేషన్, చూడండి ఇక్కడే పనిచేస్తుంటాడు మన సురేష్ గురు అని యూట్యూబర్. ఈ రైల్వే స్టేషన్ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఈ స్టేషన్ లో క్రౌడ్ మాత్రం చాలా తక్కువగా ఉందండి. ఇక్కడికి ఎవరు రాకపోకలు తక్కువ సాగిస్తుంటాడు. సురేష్ గురు ఒక ఈవెంట్ కి వస్తే చూడండి, అతని కోసం సెల్ఫీల కోసం ఎంతమంది ఎగబెడుతున్నారు. ఇతని వీడియో చూడని వాళ్ళు ఎవరు ఉండరండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు చూస్తారు. సేమ్ నేను కూడా అదే ఫంక్షన్ కి వెళ్ళడం జరిగిందండి. ఒక మ్యారేజ్ ఈవెంట్ కి వెళ్ళాం. అక్కడ మనకు తెలిసిన బ్రదర్ సురేష్ గురు ఇద్దరు క్లోజ్ అండి. ఫైనల్ గా మనం కూడా సురేష్ గురుని కలిసేసాం. ఎంతో మర్యాదగా, ఆప్యాయతగా, ప్రేమగా పలకరిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఫొటోస్ ఇస్తున్నాడు. వాళ్ళ వివరాలు, వాళ్ళ డీటెయిల్స్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు అన్ని అడిగాడు. మనం కూడా ఇంటర్వ్యూ గురించి అడిగాము, మాట్లాడాము. ఫ్రీ టైం చూసుకొని ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. అందుకోసం అని చెప్పి ఈ వీడియో తీశాను. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా కానీ చాలా అంటే చాలా సింపుల్ సిటీగా ఉంటున్నాడు. అతని ఎర్నింగ్ చూసుకున్నట్టయితే లాక్స్ లోనే ఉంటుందండి. మీరు కూడా సురేష్ గురుని కలిసి ఉంటే కింద కామెంట్ చేయండి.